చూసారా చూసారా, పిల్లలు తాగే పాలను విషంగా మార్చేసింది. మళ్ళీ ఇది పిల్లల క్షేమం గురించి మాట్లాడుతుంది. ఆ అస్థికల వల్లే ఇది జరిగిందనడానికి ఏంటి నిదర్శనం? సాక్ష్యాలు ఆధారాలు తెమ్మంటే నేను తీసుకురాలేను బాగి. నాకు తెలిసిన విషయం నేను చెప్పాను. అమర్, పాలు రంగు మారిపోవడానికి ఇంట్లో ఉన్న ఆస్తికలు కూడా ఒక కారణం. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. తర్వాత మీ ఇష్టం. మళ్ళీ రేపు జరగకూడదు ఏదైనా జరిగితే నన్నైతే నిందించుకోండి. మనం ఏం చేయాలి గుప్తా గారు? నీవు చింతింపకుమ బాలిక. ఈ బాలిక మరణించిన పెదప మా లోకమునకు వచ్చినచో అచ్చట నరకమున ఉన్న అన్ని శిక్షలను విధించి శిక్షించెదను. కానీ నరకంలో అది పడే చావును నేను చూడలేను కదా. అప్పటికి నేను మరో జన్మెత్తి కిందకు వచ్చేస్తాను కదా. బాగి, అది క్లీన్ చేసేసి వేరే పాలు తెచ్చుకో. ఇదేంటి మిస్సమ్మా, ఆ మనోహరి లేనిపోని డౌట్స్ పెడుతుంది. తనేదో నోటుకొచ్చినట్టు వాగుతుంది రాతోడు. తన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మిస్సమ్మా, పాపం రాతోడికి మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని చాలా ఆశగా ఉందక్క. అవునా? వలదు బాలిక, నీ శక్తులను ఇటుల దుర్వినియోగపరచుకము. సరే, అంటే రాతోడు నిన్ను చూడాలి అని అనుకుంటున్నట్టు నీకు తెలుసా అక్క? మిస్సమ్మా, మేడం గారితో మాట్లాడుతున్నావా? అవును రాతోడు, అక్కకి నీ గురించే చెప్తా. మిమ్మల్ని పోగొట్టుకొని మేము అనాథలమైపోయాం. భాగి, రాతోడు ఏడవద్దని చెప్పు. నువ్వు ఏడవద్దని అక్క అంటుంది రాతోడు. అలాగే అలాగే మిస్సమ్మా, నేను ఆడవను. మీరు మిస్సమ్మకు కనిపించడం మా అదృష్టం. మిస్సమ్మ ఎంతో అదృష్టం చేసుకుంది. మేడం, మిమ్మల్ని ఎప్పటికీ మేము దూరం చేసుకోలేం. మీరు ఎప్పటికీ మాతోనే ఉండాలి. మీరు మాకు కనిపించకపోయినా వినిపించకపోయినా పర్వాలేదు, మమ్మల్ని మాత్రం వదిలిపెట్టి వెళ్ళకండి మేడం. నేను కూడా అక్కతో అదే చెప్తున్నాను రాతోడు. అక్క ఇక్కడే ఉండాలని నా కోరిక. ఇదేంటి అమ్మ మిస్సమ్మకి ఒక్కదానికే కనిపిస్తుంది అనుకున్నాను, రాథోడ్కి కూడా కనిపిస్తుందా? బాలిక, నీ పిల్ల పిచ్చుక వచ్చుచున్నది, జాగ్రత్త వహించుము. మాగి, అంజు వస్తోంది. రాథోడ్, చెట్లన్నీ బాగా వాడిపోయి ఉన్నాయి కదా? అవును మిస్సమ్మా, పనోళ్ళు సరిగ్గా వాటర్ పట్టడం లేదు. నేనన్న పడతాను.
ఆపండి. మీరు మీ ఓవర్ యాక్షన్. చెట్లు అంత పచ్చగా ఉంటే వాడిపోయాయి అంటారేంటి? నిజం చెప్పండి, మీరు మా అమ్మతో మాట్లాడుతున్నారు కదా? లేదు, మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. నిజం చెప్పు మిస్సమ్మ, అమ్మ ఇక్కడే ఉంది కదా? ఆ అమ్మ ఎక్కడ ఎందుకుంటుంది అంజు పాప? నిజంగా నేను మిస్ అమ్మే మాట్లాడుకుంటున్నాం. మీరిద్దరు మాట్లాడుకుంటుంటే ఎదురెదురుగా నిల్చొని మాట్లాడుకోవాలి, కానీ ఇద్దరు ఒకే వైపు తిరిగి ఎందుకు మాట్లాడుకుంటున్నారు? నీ పిల్ల పిచ్చుక చాలా చురుకైనది సుమా. మంచి విషయమనే పసిగట్టినది. చెప్పండి, మీరింతసేపు మాట్లాడింది అమ్మతోనే కదా? అమ్మ ఇక్కడే ఉంది కదా? నీకెందుకు అబద్ధం చెప్తా మంజు? అమ్మ ఇక్కడ లేదు. అవును అంజు, మమ్మల్ని నమ్ము, అమ్మ ఇక్కడ లేదు. లేదు, నాకు అర్థమైంది. మా అమ్మ ఇక్కడే ఉంది.